ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు, సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి ఇప్పటికీ 144 ప్రమాణాలను చెప్పాను. ఇప్పుడు మరి ఇంకో ప్రమాణం, ఇది ఒక ప్రమాణం కాదు, అనేక ప్రమాణాల సముదాయం. ఏంటంటే మనకి ఇప్పటికీ 5000 సంవత్సరాల వెనక హరప్పా సంస్కృతి ఉంది. ఇప్పుడు ఈ చరిత్ర పుస్తకాల్లో ఏమని రాశారంటే, హరప్పా సంస్కృతి హిందూ సంస్కృతి కాదు, అది వేరే సంస్కృతి, వాళ్ళ మత అవశేషాలు వాళ్ళేం వదిలి వెళ్ళలేదు, వాళ్ళ మతం ఏదో మనకి తెలియదు అని రాశారు. కానీ నేను హరప్పా సంస్కృతికి సంబంధించిన ముద్రికలను పరిశీలించాను. దాంట్లో ఈ వైదిక సంస్కృతికి సంబంధించి ఎన్నో విశేషాలు లభించాయి. ఇప్పటికి 23 సంవత్సరాల వెనక హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని వ్యాసం రాశాను. ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయిన తెనాలి నుంచి నాకు లేఖ రాశారు. హరప్పా సంస్కృతిలో 5000 అవశేషాలు దొరికాయి, మీరు అన్నిటికీ అన్వయిస్తే మీ మాట నమ్ముతారు, కేవలం ఏదో 88 ఆధారాలు ఉన్నాయని చెప్తే చాలదు అని అన్నారు. అంటే ఎలా దొరుకుతాయి వాటి కోసం అని చెప్పాను. నేను కలకత్తా వెళ్ళాను. కలకత్తా మ్యూజియంలో కొన్ని చిత్రాలు తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వ్యాసాలు రాశాను. హరప్పా సంస్కృతిలో నమకరుద్రుడు అనే వ్యాసం. అంటే వేదంలో, యజుర్వేదంలో నమ్మకము అనే భాగం ఉంది. ఆ నమ్మకం రుద్రుడిని చెప్తుంది. ఆ రుద్రుడికి సంబంధించినటువంటి లక్షణాలు అక్కడ ఏవి వర్ణించారో ఆ లక్షణాలు హరప్పా సంస్కృతిలో కనబడుతున్నాయి అని ఒక వ్యాసం. హరప్పా సంస్కృతిలో నమకరుద్రుడు అని. ఇంకో వ్యాసం, హరప్పా సంస్కృతిలో శివావతారాలు, శివుని యొక్క అవతారాలు మనకు శివపురాణంలో కనబడతాయి. ఆ శివపురాణంలో కనబడేటువంటి అవతారాల చిత్రాలు హరప్పా సంస్కృతిలో కనబడతాయి. హరప్పా సంస్కృతిలో స్వస్తికము అదో వ్యాసం. ఎందుకంటే లండన్లో మ్యూజియంలో హరప్పా సంస్కృతి సంబంధించిన ఒక కుండ ఉంది. ఆ కుండ పైన ఒకనొక బొమ్మ, ఏం బొమ్మది? స్వస్తికం బొమ్మ. కనుక హరప్పా సంస్కృతిలో స్వస్తికము అని అది వ్యాసం. స్వస్తికం అనే పదం సంస్కృత పదం. చాలా చిత్రం అండి, అది మన సంస్కృతి కాదు అంటారు. ఆ పదాలు మన సంస్కృతానివే, మన భాషవే. పదాలు సంస్కృతానివి, వస్తువులు హరప్పా సంస్కృతిలో ఉన్నాయి. ఇప్పుడు స్వస్తికము, స్వస్తి అంటే స్వస్తి వినాశనామ, నాశనం లేకపోవడానికి అర్థం. అంటే స్వస్తి అంటే నాశనం లేనిది అని అర్థం, నాశనం లేకపోవడం. స్వస్తికము అంటే నాశనం లేకపోవడం కలది, అంటే నాశనం లేనిది అని అర్థం వస్తుంది. ఆ పదం స్వస్తి సంస్కృత పదమే, కానిది సంస్కృత పరిచయం. హరప్పా సంస్కృతిలో స్వస్తికము అదో వ్యాసం. అలాగే ఇప్పుడు హరప్పా సంస్కృతిలో దొరికినటువంటి కొన్ని విశేషాలు శివునకు సంబంధించినవి ఇప్పుడు చెప్తాను చూడండి. శివునికి శివ సహస్రనామం ఉంది, మహాభారతంలో ఉంది. శివాష్టోత్తరం ఉంది, దాంతో మామూలుగా దేవాలయాల్లో పూజ చేస్తుంటారు. దాంట్లో నరర్షభ అనే ఒక పేరు. నరర్షభ, నరులలో శ్రేష్ఠుడు అని, నరుల కంటే శ్రేష్ఠుడు. అక్కడ మనకు ఒక నరుని యొక్క బొమ్మ కనపడుతుంది హరప్పా సంస్కృతిలో. అలాగే వేదంలో అశ్వత్థ సూక్తం అని ఒక సూక్తం ఉంది, అశ్వత్థ వృక్షాన్ని ప్రశంసిస్తూ. హరప్పా సంస్కృతిలో రావి చెట్టు ఉంది. రావి చెట్టు, ఈ మాట మన రొమిల్లా థాపర్ గారు కూడా రాశారు, రావి చెట్టు బొమ్మ ఉంది అని. హరప్పా సంస్కృతిలో యువతుల నాట్యం ఉందండి. యువతులు ఇలా తలపైన కుండలు పెట్టుకుని నాట్యం చేసేటువంటి ఇది ఆ బొమ్మ ఉంది అక్కడ. అయితే వేదంలో ఈ కొండల తలపై పెట్టుకుని నాట్యం చేసేటువంటి విషయం వర్ణించారు అక్కడ అశ్వమేధయాగ సందర్భంగా. ఏమండి, శివునికి నామాలు ఉన్నాయి. శివునికి నామాలు మనకి తెలుసు. గంగాధరుడు అని, మన వాళ్ళలో చాలామందికి పేర్లు ఉంటాయి. గంగాధరుడు, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు ఇరగవరంలో, ఆయన పేరు గంగాధరరావు. అలాగే ఇంకొక ఆయన పెద్ద 3 వేదాలు చదువుకున్న పండితులు ఉన్నారు ఇరగవరంలోనే. ఇరగవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఆ ఊరు. ఏమండి, అక్కడ తంగిరాల బాలగంగాధర శాస్త్రి అని ఒక పండితుడు ఉండేవారు. ఆయన 3 వేదాలు చదువుకున్నారు, అందుకని త్రివేది అంటారు. ఇప్పుడు ఇంతకీ గంగాధర పదం ఎక్కడిది? శివుడి పేరుండది, గంగను తలపై ధరించాడు, అది అర్థం. ఏమండి, మీకు అందరికీ తెలిసిందే, తెలిసిన విషయాలు చెప్తున్నాను. కానీ ఇవి హరప్పా సంస్కృతిలో ఉన్నాయి. హరప్పా సంస్కృతిలో పశుపతిదేవుని యొక్క శిరస్సు మధ్య ఇక్కడి నుంచి ఇలా గంగ చిమ్ముతున్నట్టుగా అక్కడ బొమ్మ ఉన్నది, గంగాధరుడి పేరు అనమాట. అలాగే ఆ పశుపతిదేవుని యొక్క చేతిలో మృగం ఉన్నది. మృగం అంటే మృగ శిరస్సు ఉన్నది. శివునికి మృగధరుడు అనే పేరు ఎక్కడుంది? శివుని యొక్క నామాల్లో ఉన్నది. ఏమండి, శివునికి మరో పేరు మహామేఘ నివాసి, గొప్ప మేఘంలో నివసిస్తాడు అని. ఇక్కడ ఆ పశుపతిదేవుని యొక్క ముద్రిక ఉందండి. ఆ ముద్రిక పక్కనే మేఘం చిత్రం వేశారు. మేఘంలో నివసిస్తాడు అనేది శివుని నామాల్లో ఉంది, మహామేఘ నివాసి. హరప్పా సంస్కృతిలో శివుని పక్కన
పెద్ద మేఘం యొక్క చిత్రం వేయడం జరిగింది. మధ్యలో చుక్కలు కూడా పెట్టారు. ఇది మేఘం సుమా అని తెలియడం కోసం. ఏమండి? హరప్పా సంస్కృతిలో ఒక పెద్ద నంది యొక్క చిత్రం ఉంది. శివుని యొక్క నామాల్లో నంది అనే పేరుంది. నందిహి అదో నామం ఉంది. ఏమండి? మరి హరప్పా సంస్కృతిలో మరి శివుని యొక్క మెడలో సర్పం కనబడుతుంది. శివుని యొక్క పేర్లలో పన్నగభూషణ ఓ బిరుదం ఉంది మనకి నామాలు. శివసహస్రం ఇలాంటి శివసహస్రం శివాష్టోత్తరం ఉన్నాయి కదా, వాటిలో పన్నగభూషణ అని ఒక నామం. హరప్పా సంస్కృతిలో ఉండే పశుపతిదేవుని యొక్క నుదుట ఒక కన్ను కనబడుతుంది. మామూలు ఈ కన్ను 2 కళ్ళే కాకుండా ఇక్కడ కూడా ఒక కన్ను కనబడుతుంది. మరి శివునకు త్రిలోచన అనే పేరుంది. త్రిలోచన త్రియంబక. త్రియంబక అన్న 3 కన్నులు కలవాడే అనేది అర్థం. ఏమండి? అలాగే హరప్పా సంస్కృతిలో ఈ మేఘం ఉన్న చోట మరి ఆకాశం కూడా ఉంటుంది కదా. ఈయనకి ఏం జుట్టు లేదు శివునకు. శివునికి జుట్టు లేకపోతే ఏమవుతుంది? పైన ఆకాశమే ఆయనకు జుట్టు అవుతుంది. వ్యోమకేశ శివుని యొక్క పేర్లలో ఉంటుంది. చూసారా? మరి హరప్పా సంస్కృతిలో శివుని యొక్క పైన ఒక గొడ్డలి బొమ్మ వేశారు. ఆ గొడ్డలిని ఏమని పిలుస్తారు? ఖండ పరశువు అంటారు. పరశువు అంటే గంటగొడ్డలి. గంటగొడ్డలి ఎక్కడ ఉంటుంది? పరశురాముని చేతిలో ఉంటుంది. ఆ గంటగొడ్డలిని సగం చేస్తే ఖండపరశు అవుతుంది. ఈ ఖండపరశు శివుని యొక్క చేతిలో ఉంది అని వర్ణించారు. పరశుమభయదం. మీకు తెలుసు ఈ శ్లోకం. వందే శంభు ఉమాపతిం స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం. పశుపతి అనే పేరు కూడా దాంట్లో ఉంది కదా. ఆయన పేరే పశుపతి. హరప్పా సంస్కృతిలో శివుని పేరు పశుపతి. అండి. వందే పశూనాంపతిం వందే వందే శంభుమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం. ఇక్కడ ఆయన 3 కళ్ళు ఉన్నాయి కదా, అందుకే ఆయన 3 కళ్ళు ఎవరు? సూర్యుడు, వన్ని, శశాంకుడు అన్నారు. అంటే సూర్యచంద్రులు ఈ కళ్ళు, ఇక్కడ నుదుట ఉండేటువంటి నేత్రం అగ్నినేత్రము అని. అందుకని 3 కళ్ళు ఉన్న విషయం సూచింపబడుతుంది అనమాట. వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. అలాగే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం భజ్యంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం అని చెప్పి వేరే చోట శ్లోకం ఉంది. సరే, ఇప్పుడు ఎంతకీ ఆయన దగ్గర పరశు ఉంది అనేటువంటి మాట ఉంది. అభయదం అభయాన్ని ఇచ్చేవాడు అనేటువంటి మాట ఉంది. ఇందుకే పరశు అనేది పశుపతిదేవుని యొక్క పైన కనబడుతోంది గొడ్డలి. అలాగే హరప్పా సంస్కృతిలో ఒక పర్వతం పైన చిన్న గుహ ఉంటుందండి. ఆ గుహలో శివలింగం ఉంది. శివుని యొక్క నామాల్లో గుహావాసి అనే పాదం ఉంది. గుహావాసి అంటే గుహయందు వసించేవాడు అని అర్థం. హరప్పా సంస్కృతిలో శివుని యొక్క ఈ పై భాగం చిత్రించారు, కింద భాగం చిత్రం చేయలేదు. పైన ఉంది, కింద రూపం చిత్రం లేదు. అలా ఊరికే కింద భాగం అలా వదిలేశారు. అదేమిటిది? వ్యక్తావ్యక్త శివుని నామాల్లో ఉంది. వ్యక్త అంటే వెల్లడైన రూపం, అవ్యక్త అంటే వెల్లడి కాని రూపం. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. వ్యక్తావ్యక్త అనే శివుడి యొక్క నామాలో ఉంది. ఇక్కడ శివుని యొక్క రూపం సగం వ్యక్తంగా ఉంది, సగం వ్యక్తంగా లేదు. హరప్పా సంస్కృతిలో చుక్కలు ఉన్నాయని చెప్పాను మేఘం దగ్గర. శివుని యొక్క నామాల్లో జ్యోతిషామయనం, జ్యోతిష్యులకు ఆశ్రయమైన వాడు అని ఉంది. జ్యోతిష్యులు అంటే చుక్కలే. ఏమండి? హరప్పా సంస్కృతిలో పెద్ద బలిసిన ఏనుగు యొక్క చిత్రం కనబడుతుంది. ఏమండి? శివుని యొక్క నామాల్లో గజేశ్వర అనేటువంటి బిరుదం కనబడుతుంది. హరప్పా సంస్కృతిలో శివునికి కింద భాగం కనబట్టలేదు. దిగంబర, బట్టలు లేవు. కింద భాగమే లేకపోతే బట్టలు ఎలా వస్తాయి? శివుని యొక్క నామాల్లో దిగంబర అనే పేరుంది. శివుని యొక్క రూపాల్లో శివలింగ రూపం ఒకటి ప్రధానంగా గమనించదగిన అంశం. శివలింగం శివుని యొక్క రూపాల్లో ఒకటి. ఈ శివుని యొక్క రూపం యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఈ శివలింగానికి కళ్ళు, ముక్కు, నోరు, తలకాయ, చేతి ఇవే ఉండవు. కనుక ఇది నిర్గుణ బ్రహ్మకు సూచకము అని శివపురాణంలో రాశారు. శివలింగం ఏమిటది? నిర్గుణ పరబ్రహ్మకు సూచకము, పరబ్రహ్మ స్వరూపుడినా అని చెప్పడం అనమాట. శివలింగం పార్వతీ పరమేశ్వర స్వరూపం, అది కూడా రాశారు. శివలింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని రాశారు. 3 రకాల అర్థాలు రాశారు. 3 రకాల ఎందుకంటే అర్థాలు అంటే 3 రకాల వాళ్ళు శివుడిని భావిస్తారన్నమాట. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఆయన నిర్గుణ బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. అందుకోసం శివలింగం నిర్గుణ స్వరూపం.
ఒకటి నిర్గుణ బ్రహ్మస్వరూపం. శివభక్తులైనటువంటి వాళ్ళు ఆయనను పార్వతీ పరమేశ్వర రూపంగా భావిస్తారు. అందుకోసం శివలింగం పార్వతీ పరమేశ్వర రూపం. స్మార్తులు అంటే శివుడు విష్ణువు ఒకటే, ఉన్నది ఒకటే పరమాత్మ, ఆయనే 2 రూపాలని ధరించాడు అని భావిస్తారు. వాళ్ళు స్మార్తులు అంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు అని అర్థం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు స్మార్తులు. స్మార్తులు ఎవరు? ఎవరైతే శివుడు విష్ణువు ఒకటే అని భావిస్తారో వాళ్ళందరూ స్మార్తులే అవుతారు. అంటే స్మృతులను అనుసరించేవాళ్ళు అని అర్థం. ఏమండి, వాళ్ళు ఏమని భావిస్తున్నారు? బ్రహ్మ విష్ణువు మహేశ్వర స్వరూపం శివలింగం. శివలింగానికి గమ్మత్తుగా 3 భాగాలుగా ఉంటుంది. పైన లింగం ఉంటుంది, దాని క్రింద ఒక భాగం ఉంటుంది, దాని కింద ఇంకో భాగం ఉంటుంది. కింద ఉండే భాగం బ్రహ్మస్వరూపం, మధ్య ఉండే భాగం విష్ణు స్వరూపం, ఆ పైన ఉండే లింగం శివలింగం. కనుక శివలింగాన్ని ఆరాధించేవాళ్ళు అంటే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని ఆరాధిస్తున్నారు అని అర్థము. చూసారా? ఇటువంటి శివలింగ రూపము హరప్పా సంస్కృతిలో ఉన్నది. ఇందరి చేత ఇన్ని రకాలుగా ఆరాధించబడేటువంటి శివలింగ స్వరూపం ఎక్కడుంది? హరప్పా సంస్కృతిలో ఉన్నది. మన దౌర్భాగ్యం ఏంటంటే రాహుల్ సాంకృత్య అని ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన శివలింగం అంటే మర్మావయవము, దాన్ని ఆరాధిస్తారు వీళ్ళు, ఆ విషయం ఋగ్వేదంలో ఉంది అని అబద్ధం రాశాడు. నేను ఆ మంత్రం చూశాను. దానికి ఏం సంబంధం లేక శిష్ణ్యదేవాహ అని ఉంది. శిష్ణ్యదేవాహ అంటే అర్థం తెలుసా? శిష్ణ్యమందు ఆనందించేవారు, క్రీడించేవారు అంటే కాముకులు అని అర్థం. భాష్యకారులు అలాగే రాశారు. కానీ ఇతడు దానికి వక్రార్థం చెప్పాడు. వక్రార్థం చెప్పడానికి సాక్ష్యం ఏమిటి? అక్కడ తప్ప మరొక చోట లేదు. అక్కడ అర్థం అది దేవుణ్ణి ఆరాధించే సందర్భం కాదది, అసురులకి చెప్పిన అంశం ఇది. కనుక కాముకులు అనే అర్థంలో ఉన్నటువంటి దాన్ని ఇతడు వక్రీకరించి అలా రాశాడు. రాస్తే దాన్ని పట్టుకుని ఇతర మతాల వాళ్ళు శివలింగాన్ని ఆక్షేపించడం, నూపుర శర్మకి పెద్ద కేసు అవ్వడం, నానా గందరగోళం ఈ మధ్య జరిగింది. అంటే శివలింగం యొక్క తత్వం తెలుసుకోకుండా శివలింగాన్ని ఆరాధిస్తున్నారు కొందరు. ఇతర మతాల వాళ్ళు తమకు తెలియకుండానే వీటిని ఆక్షేపణ చేయడం వాళ్ళదేదో పెద్ద గొప్పదేనట్టు. వాళ్ళు నిజంగా అంత గొప్పవాళ్ళు అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత దుర్మార్గాలు ఎలా చేస్తారు? బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు? మానభంగాలు చేస్తున్నారు. మరి భగవంతుని ఆరాధించేవాళ్ళు మానభంగాలు చేయొచ్చా? మానభంగాలు చేయడమైనా జనాన్ని చంపేస్తున్నారు. భగవంతుని ఆరాధించేవాళ్ళు చంపవచ్చా? ఇవన్నీ అసుర లక్షణాలు, రాక్షస లక్షణాలు. స్వయంగా చెప్పాడు రావణాసురుడు. ఏమని చెప్పాడు? స్వధర్మో రక్షసాంభీరు, ఓ భయపడేదానా, ఇది రాక్షసుల ధర్మం, ఇతర స్త్రీలను అపహరించడం, మానభంగం చేయడం బలాత్కారంగా అని చెప్పాడు. ఆ లక్షణం చూపిస్తున్నారు వీళ్ళు బంగ్లాదేశ్లో ఆ దుర్మార్గులు. అటువంటి దుష్టులా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇందుకే శివలింగాన్ని ఆక్షేపించడం ఎందుకు వచ్చింది? అదిగో రాహుల్ సాంకృత్యాయం చేసినటువంటి నికృష్ట వ్యాఖ్యానం వల్ల, అసందర్భమైన వ్యాఖ్యానం, అద్భుతమైనటువంటి శివలింగాన్ని అలా అపవ్యాఖ్యానం చేశాడు ఆయన. కనుక ఈ మొత్తం సన్నివేశం అంతా ఏం చెప్తోంది? హరప్పా సంస్కృతిలో శివునికి సంబంధించిన వైదిక సంస్కృతి ఉంది అని చెప్తుంది. ఇవన్నీ ఆధారాలే. ఇవి 1, 2 ఇన్ని ఆధారాలు ఇప్పుడు చెప్పాను, చాలా చెప్పాను. ఇంతకుముందు 144 చెప్పాను నేను, ఇప్పుడు ఇన్ని ఆధారాలు చెప్పాను. కనుక ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి కేంద్రానికి, రాష్ట్రానికి తలో లేఖ రాయండి. ఇదిగో మీకు ఆ అడ్రస్సులు, రాయవలసిన మ్యాటరు దీంట్లో పెట్టడం జరుగుతుంది. స్వస్తి.